థ్యాంక్స్ నిహారిక. ఇట్స్ ఓకే కిరణ్, నువ్వెప్పుడు మర్చిపోయినా నన్నే పిలువు, తీసుకొచ్చిస్తాను. అలాగే. ఒకప్పుడు నీ కిరణ్ టవల్ మర్చిపోయి ఇలాగే పిలిస్తే నెమలిలా పరిగెత్తుకుంటూ వచ్చేదానివి కదా గాయత్రి. కిరణ్ కి నాకు పెళ్లి జరగకుండా ఆపినంత మాత్రాన నువ్వు దగ్గరైపోతావని కలలు మాత్రం కనకు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఎంత గుర్తు చేసుకున్నా ఇతనెవరో నాకు గుర్తు రావట్లేదు. కనీసం పేరు కూడా గుర్తు రావట్లేదు. నా గతంలో ఏం జరిగిందో, నా గతం నేను ఎలా మర్చిపోయాను, నా అనే వాళ్ళు ఎవరో ఆలోచించి ఆలోచించి పిచ్చిలేస్తుంది. ఒక్కొక్కసారి నరాలు చెట్లిపోతాయేమో అనిపిస్తుంది. ఎలా? నా గతాన్ని నేను తెలుసుకోవడం ఎలా? ఏ విషయాన్ని కూడా ఫోర్స్ గా గానీ ఎమోషనల్ గా గానీ చెప్పే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడం వలన అతను మీకింకా దూరం అయ్యే ప్రమాదం ఉంది. గతాన్ని మర్చిపోవడమే ఒక దురదృష్టం అనుకుంటే, గతాన్ని మర్చిపోయిన విషయం ఆ మనిషికే తెలియడం ఇంకా దురదృష్టం అండి. మీరు టెన్షన్ పడకండి, కాస్త రిలాక్స్ అవ్వండి. ఎలా రిలాక్స్ అవ్వమంటారు గాయత్రి గారు? నేనెవరో నాకు తెలియకపోవడం ఎంత టార్చర్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ బాధ నాకు అర్థమైంది. ఈ సమయంలో నేను మీకు చిన్న సలహా ఇవ్వగలను కానీ అంతకు మించి నేనేం చేయలేను. ఏంటది? గతం గుర్తుకు రావడం లేదని మీలో మీరే మదనపడే కంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పుకోవచ్చు కదా. గతం గుర్తుకు రావడం కోసం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. ఈ పాటికి మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుండేది. నిహారిక అయినా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, ఎందుకు తీసుకెళ్ళలేదు? నిహారిక! 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 ఇది మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టుంది. నిహారిక! ఏంటి కిరణ్? అన్నీ తెలిసి చేస్తున్నావా లేక కావాలని చేస్తున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు కిరణ్? నేను గతం మర్చిపోయానన్న విషయం నీకు తెలిసినప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, ఎందుకు తీసుకెళ్ళలేదు? కిరణ్ గారు అడుగుతున్నారు కదా, ఎందుకు తీసుకెళ్ళలేదు చెప్పు నిహారిక. కొన్నిసార్లు మన సమస్యకి పరిష్కారం దొరకదు, అవకాశం ఉండదు. కానీ కిరణ్ గారి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, అవకాశమూ ఉంది. అయినా నువ్వెందుకు ట్రీట్మెంట్ కి తీసుకెళ్లలేదు? ఇప్పుడు తీసుకెళ్ళు. ట్రీట్మెంట్ తీసుకుని వీలైనంత త్వరగా నా గతం నేను గుర్తు తెచ్చుకోవాలి. పద వెళ్దాం. ఏ డాక్టర్ దగ్గర అయితే బాగుంటుందో ఎంక్వైరీ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. అదెంతసేపు? ఫోన్లో 5 నిమిషాల్లో అయిపోతుంది. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం పదండి. పద నిహారిక, రా. భర్తకి గతం గుర్తుకు తీసుకురావడానికి ఇది మంచి ప్లానే వేసింది. వీడికి గతం గుర్తొచ్చిందంటే నా ఆటలు సాగవు. ఇప్పుడు ఏం చేయాలి? పోదని హారిక.
వీడికి గతం గుర్తుకొచ్చిందంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు ఎంత గింజుకున్నా ఇక్కడి దాకా వచ్చాక ఇంకా నువ్వేం చేయలేవే. ఎక్స్క్యూజ్ మీ, మే కమ్ ఇన్ సార్? రండి రండి, రండి. కూర్చోండి. కూర్చోండి హారిక. పర్వాలేదులే. ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి మిస్టర్ కిరణ్. నేను నా గతాన్ని మర్చిపోయాను డాక్టర్. వాట్? అవును డాక్టర్. మీరు మీ గతాన్ని మర్చిపోయారని మీకెలా తెలుసు? నిహారిక చెప్పింది డాక్టర్. నా గతం ఏంటో, నేనెవరినో, నా తల్లిదండ్రులు ఎవరో ఏది నాకు తెలీదు. అందుకే తొందరగా నా గతాన్ని నేను తెలుసుకోవాలి డాక్టర్. ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. సిస్టర్, ఎస్ డాక్టర్. ముందు ఇతనికి సిటీ స్కాన్ చేయండి. ఆ రిపోర్ట్స్ వచ్చాక ఫర్దర్ స్టెప్ ఏంటో చెప్తాను. ఓకే డాక్టర్. రండి సార్. ఉమ్. సిటీ స్కాన్ రిపోర్ట్ చూసి అతన్ని కాసేపు స్టడీ చేసి వస్తాను. అప్పుడు అతని పరిస్థితి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సరే డాక్టర్. కిరణ్ గారు, నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. ఓకే డాక్టర్. చాలా తెలివిగా తీసుకొచ్చా. లేకపోతే నా భర్తని నాకు దూరం చేస్తుంటే చూస్తూ చేతులు కట్టుకొని కూర్చుంటాననుకున్నావా? అప్పుడు ఏమైంది? నా భర్తకి గతం గుర్తుకురాని అప్పుడుంటుంది నీ సంగతి. కిరణ్ గారి కండిషన్ ఏంటి డాక్టర్? ప్రాబ్లం ఏమీ లేదు. వీలైనంత తొందరలో తన గతం తనకు గుర్తొస్తుంది. బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఫ్లూయిడ్స్ ఇన్బ్యాలెన్స్ కావడం వలన కిరణ్ గారు తన గతాన్ని మర్చిపోయారు. మెడిసిన్స్ ద్వారా ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు. నేనిచ్చే మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడటం వల్ల కిరణ్ గారు తనెవరో, తన పాత జీవితం ఏంటో, తన మనుషులెవరో తెలుసుకుంటారు.
హలో, చెప్పేది జాగ్రత్తగా వినండి. నీ ఎదురుగా కూర్చున్న నిహారిక నా మనిషి. ఆ కిరణ్ గాడిని, ఆ గాయత్రిని విడగొట్టడానికి నేను ఎంప్లాయ్ చేసిన మనిషి. వాళ్ళకి మాకు మధ్య పాత రివెంజ్లున్నాయి. ఆ రివెంజ్ తీర్చుకోవడం కోసం ఎవ్వరి ప్రాణం తీయడానికైనా వెనకాడం. ఎంతో భవిష్యత్తున్న డాక్టర్వి, నీకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి నీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. నీ అకౌంట్ నంబర్ పంపించు. నువ్వు సాటిస్ఫై అయ్యే అమౌంట్ పంపిస్తాను. అలాగే, మీరు ఎలా చెప్తే అలా. వాడికి మాత్రం గతం గుర్తుకు రాకూడదు. ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి. మీరు అంతలా చెప్పాక చేయకుండా ఎలా ఉంటాను? తప్పకుండా అలాగే చేస్తాను. ఉంటాను డాక్టర్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. తెలిసిన వాళ్ళు, పర్సనల్ మ్యాటర్. మాటలు పడి ఏదో రాసినట్టున్నాను. కిరణ్ గారు, మీది చాలా చిన్న ప్రాబ్లం. ఈ మెడిసిన్ వాడితే తప్పకుండా క్లియర్ అవుతుంది. మీరేం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మళ్ళీ 1 వీక్ తర్వాత వచ్చి కనిపించండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నాకు గతం గుర్తుకొచ్చేస్తుంది నిహారిక. నేను నా వాళ్ళెవరో తెలుసుకుంటాను నిహారిక. అవును కిరణ్ గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పని నేను ముందే ఎందుకు చేయలేదు అని బాధ అనిపిస్తుంది. బాధపడకు నిహారిక, ఇప్పటికైనా చేశాం కదా. ఏం చేసావని బొంద, ఇంక జన్మలో వీడికి గతం గుర్తు రాకుండా చేశాం. సరే, మేము వెళ్ళొస్తాం డాక్టర్. పదండి. శ్వేత గారు, చెప్పండి సాధన గారు. ఈ కుటుంబం గురించి, వీళ్ళు చేసే రాక్షస పనుల గురించి మీకు పూర్తిగా తెలియదు. ఈ ఇంటి చుట్టూ నువ్వెక్కడ తవ్వినా వీళ్ళు చంపిన మనుషుల తాలూకు అస్థి పంజరాలుంటాయి. అంత ఘోరమైన వాళ్ళు వీళ్ళు. ఈ పాపిష్టి వాడి చేత తాళి కట్టించుకున్నాను కాబట్టి నేను ఇంట్లో ఉండక తప్పదు. నువ్వెందుకు అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్న మన కళ్ళెదురుగా ఆ శశి చంపింది పొలిటికల్ బ్రోకర్ని కాదు, నిన్ను. తన చూపంతా నీ మీదే ఉంది. అది మనసులో నిన్ను ఊహించుకుంటూనే వాణ్ణి చంపింది. అంటే నిన్ను చంపాలని అదెంతలా రగిలిపోతుందో ఆలోచించుకో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. ఇక్కడే ఉంటాను. చంపుతుందా? చంపని. అది నన్ను చంపేలోపు అంతా సర్వనాశనం చేసేసి వెళ్ళిపోతాను. నన్ను చంపాలన్నంత పగ దానికుంటే దాని మీద నాకింకెంత పగుండాలి?
దానికంటే ఎక్కువ పోట్లు నేను పొడుస్తాను. దాన్నే కాదు, దాని తమ్ముణ్ణి, దాని తండ్రిని కసి తీరా పొడిచి పొడిచి చంపాలనుంది. ఇంకెంతమంది జీవితాలను నాశనం చేస్తారు వాళ్ళు? అది భయపెట్టినంత మాత్రాన భయపడిపోతాననుకుంటుందేమో. నేను ఒకప్పటి శ్వేతను కాను, తెగించిన శ్వేతని. శశికి కాదు, చావుకు కూడా భయపడని శ్వేతని. ఏం జరుగుతుందో, వాళ్ళని ఎలా నడి రోడ్డు కీడుస్తానో చూస్తూ ఉండండి. నన్ను చూసి భయపడి ఒక మెట్టు దిగుతుందనుకున్నాను. నేను ఊహించింది రాంగ్. ఇది ఇంకా అదే తెగింపుతో ఉంది. నా కుటుంబాన్ని నాశనం చేసి మమ్మల్ని రోడ్డుకి ఏడుస్తావా? ఎలా చేస్తావో చూస్తానే. గాయత్రి గారు ఏం చేస్తున్నారు? ఓహ్ ఓకే, కూరగాయలు కట్ చేస్తున్నారా? అవునండి. హెల్ప్ చేయమంటారా? వద్దులేండి. పర్లేదండి, చేస్తాను. వంటల్లో హెల్ప్ చేస్తే ఆడవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారంటగా. అవునండి, మీకెలా తెలుసు? జనరల్ నాలెడ్జ్ అండి. ఒకే పని ఇద్దరు చేస్తే త్వరగా అయిపోతుందండి. ఆహా. అయ్యో, ఏమైంది? అయ్యో, రక్తం వస్తుందండి.
వీళ్ళని ఎంత దూరం చేస్తుంటే అంత దగ్గర అవుతున్నారు. రేయ్! ఏం చేస్తున్నావురా? అది రక్తం వస్తుంటే చప్పరిస్తున్నాను. ఇదే సీన్ అక్కడేం ఫీల్ తో జరుగుతుంది, అదే నేను చేస్తే చంప వాచిపోయింది. చచ్చే! ఈ రోజు కాకపోతే రేపైనా ఇలాంటివి నేనే చేయాలి కదా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేద్దామంటే చంపేస్తాను. ఏ శ్వేత, నీ అటాకులకి నా కౌంటర్ అటాక్ ఈ రాత్రికి ఎలా ఉంటుందో చూసుకో.